హలో అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు శ్రీతా రీడ్స్, అందమైన కథల ఊహాలోకం. ఇన్ని రోజులు యూట్యూబ్ ఇష్యూస్ వలన వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మీ ముందుకు కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ పేరు ప్రేమ గీతం. ఇంకా వీడియో చూస్తున్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ప్రేమ గీతం పార్ట్ 1. అంజలి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆడపిల్ల. అంజలి వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. అప్పటి నుండి అంజలి నాన్న తాగుడికి అలవాటు పడి ఇంట్లో ఏమి పట్టించుకునేవాడు కాదు. అంజలి చూడడానికి అందంగా, అమాయకంగా ఉంటుంది. నారాయణ చేసే పనులు అంజలికి నచ్చకపోయినా నాన్న మీద ప్రేమతో అవన్నీ భరిస్తూ ఉంది. అంజలి 10th చదివిన తర్వాత చదువు ఆపేసి తనే ఇంటి బాధ్యతను తీసుకుంది. అయినా కానీ అంజలి నాన్న ఏదో ఒక విషయంలో అంజలిని కొడుతూనే ఉన్నాడు. అంజలి రెస్టారెంట్లో సర్వర్గా వర్క్ చేస్తూ మార్నింగ్ షిఫ్ట్ 10 to 3 వరకు చేసి మరలా ఈవినింగ్ షిఫ్ట్ 6 to 11 వరకు చేస్తుంది. అంజలి మార్నింగ్ షిఫ్ట్ చేసి వచ్చి అలసిపోయి పడుకొని ఉంది. నారాయణ వచ్చి అంజలి పడుకున్న రూము డోరు మీద కొడుతూ, అంజలి లే, నువ్వు వంట చేయకుండా పడుకున్నావేంటి? నాకు ఆకలి అవుతుంది. నువ్వు త్వరగా లేచి వంట చేయకపోతే నేను ఏమి చేస్తానో నీకు తెలుసు కదా అని డోర్ మీద తన చేతితో గట్టిగా గుద్ది వెళతాడు. అంజలి ఆ సౌండ్ కులిక్కిపడి లేచి కూర్చొని డోర్ వైపు అంతే చూసి కొంచెంసేపు తర్వాత డోరు దగ్గరకు వచ్చి చిన్నగా తొంగి చూసి, నాన్న ఉన్నాడా, వెళ్ళాడా అని చూసి, వెళ్ళాడని తెలిసి అమ్మయ్య అనుకొని రూమ్లో నుంచి బయటికి వచ్చి కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి ఏమి ఉన్నాయో చూస్తుంది. అక్కడ కూరగాయలు ఏమీ ఉండవు. అయ్యో, ఏమీ లేవే, ఇప్పుడేమి చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాన్నకు తెలిస్తే ముందే చూసుకోకుండా ఏం చేస్తున్నావు అని తిడతాడు. ఎలా అని అనుకుంటూ ఉంది. అంజలి నాన్న పేకాటాడి అప్పులు చేస్తూ ఉంటాడు. అంజలి తన జీతంలో కొంత నారాయణ చేసిన అప్పులను తీరుస్తూ వాళ్ళ నాన్న తాగడానికి డబ్బులు ఇస్తూ ఉంది. దేవుని దయ వల్ల అంజలి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి కోసం డబ్బులు కడుతుంది. అలా అప్పులు తీర్చకపోతే అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అప్పు కింద ఇంటిని ఇవ్వమంటున్నారు. అందుకే నెలలా కొంచెం జమ చేస్తుంది. అంజలి ఏదో ఉన్న వాటితోనే వంట పూర్తి చేసి తను తిందామనుకుంటే అది ఒక్కరికి మాత్రమే సరిపోయేలాగా ఉంది. తన తండ్రి దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేక అంజలి వాళ్ళ నాన్నని కిచెన్లో నుండి పిలుస్తుంది. నాన్న రండి, భోజనం రెడీ అయిందని పిలిచింది. తను ఫ్రెష్ అవటానికి వెళ్తుంది. అంజలి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత నారాయణ భోజనానికి రాడు. అంజలి చూసి నాన్న ఇంకా రాలేదనుకొని తను రెడీ అయి బ్యాగ్ తీసుకొని వెళ్తూ, నాన్న నేను పనికి వెళ్తున్నాను అని అతని రూమ్ మీద నిలబడి లోపలికి వెళ్లకుండా బయట నుంచి చెప్పి తను వెళ్దామని వెనక్కి తిరుగుతుంది. అప్పుడే తన చేయి మణికట్టు దగ్గర నారాయణ గట్టిగా పట్టుకొని, నేను నీతో మాట్లాడాలి అంటాడు. అంజలి సరే అని తల వంచుకొని చెప్పు అంటుంది. నొప్పి భరించలేక తన చేతిని లాక్కుంటూ ఉంది. నువ్వు వచ్చేటప్పుడు 2 బీర్లను తీసుకురా, నాకు ముఖ్యమైన ఫ్రెండు ఒకరు వస్తున్నారు అని చెబుతాడు. అంజలి సరేనని చెప్పి తన చేయి విడిపించుకొని బయటకు వస్తుంది. అంజలికి తెలుసు వచ్చే ఫ్రెండ్ ఎవరో, నారాయణతో పాటు జోదం ఆడే వాళ్ళలో ఒకరని. అంజలి వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు నారాయణతో జోదం ఆడటానికి వస్తూనే ఉంటారు. ఇది అంజలికి కొత్త ఏమీ కాదు. అయినా తన దగ్గర బీర్ కొనడానికి డబ్బులు ఉండవు. ఆ విషయం నారాయణకి చెప్పలేదు అంజలి. అతనికి చెప్పినా నువ్వు 2 షిఫ్ట్లు చేస్తున్నావు,
ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు అని మళ్ళీ తనని ఎదురు ప్రశ్న వేసి అదే టైంలో తాగి ఉంటే అంజలిని కొడతాడని భయపడి తనకి ఎదురు ఏమీ చెప్పదు. అంజలి నడుచుకుంటూ బస్టాప్కు వెళ్తుంది. ఇప్పుడు కనుక నేను బస్సు ఎక్కితే నాన్న బీరు కొనటానికి డబ్బులు సరిపోవు అని అనుకొని నడుచుకుంటూ రెస్టారెంట్కు వెళ్ళింది. అరగంట నడిచిన తర్వాత అంజలి రెస్టారెంట్కు వస్తుంది. రెస్టారెంట్ ముందు ఉన్న సెక్యూరిటీ అతను రాజు అంజలిని చూసి నవ్వి డోర్ ఓపెన్ చేస్తాడు. అంజలి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని సర్వ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ అండి.